సో హలో ఈరోజు 1v1 ప్రాక్టీస్ అనమాట. 1v1 ప్రాక్టీస్లో సో ఫస్ట్ వచ్చేసి మేము డ్రిల్స్ చేసాము. ఇంతసేపు ఫోర్ కార్నర్స్ డ్రిల్స్ చేసాము. ఫోర్ కార్నర్స్ డ్రిల్స్లో అటాక్ అండ్ డ్రాప్ గురించి మేము డ్రిల్స్ చేసాము, బట్ అవి రికార్డ్ చేయలేదు. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే 1v1 డ్రిల్స్ చేస్తాను. 1v1 డ్రిల్స్లో సో నేను అటాక్ చేయొచ్చు, ప్లేయర్ మాత్రం ఓన్లీ డిఫెండ్ చేయాలి. వాటి క్లిప్స్ కూడా నేను యాడ్ చేస్తాను. సో దీనివల్ల హెల్ప్ ఏంటనేది కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు సెషన్ వచ్చేసి ఫస్ట్ 4 కార్నర్స్ చేసాము. తర్వాత 4 కార్నర్స్లో టాస్ డ్రాప్, స్మాష్, టాస్ అక్కెళ్ళో సో అరే తీయక వీడియో తీస్తుంటే. సో ఫస్ట్ స్మాష్, యూ ఇడియట్, అయ్యో. ఫస్ట్ 4 కార్నర్స్ చేసాము. 4 కార్నర్స్లో టాస్ అండ్ లిఫ్ట్, డ్రాప్ అండ్ కీప్, తర్వాత స్మాష్ అండ్ కీప్ ప్రాక్టీస్ చేసాం. అది వీడియో తీయలేదు, ఛార్జింగ్ లేదు ఫోన్లో. సెకండ్ వచ్చేసి మావాడు లైట్ లాపారు నొక్కాడు. వాడికి డబ్బులు టైం కూడా అవ్వకముందే లైట్ లాపేస్తున్నాడు. వీడు డబ్బులు మాత్రం తీసుకుంటారు. సో సెకండ్ వచ్చేసి ఫుల్ కోర్ట్ 1v1 చేసాము. 1v1లో వచ్చేసి ఒకళ్ళు అటాక్ చేస్తారు, ఒకళ్ళు డిఫెండ్ చేస్తారు. సో సెకండ్ వాళ్ళు అటాక్ చేస్తారు, వీళ్ళు డిఫెండ్ చేస్తారు, అట్లా అనమాట. సో వీటి మెయిన్ 4 కార్నర్స్ ఏంటంటే, మీరు సింగిల్స్ ఆడేటప్పుడు ఎక్కువ ప్లేయర్స్ని 4 కార్నర్స్ని పుష్ చేయడము, దానివల్ల మీరు అడ్వాంటేజ్ తీసుకొని పాయింట్స్ తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈరోజు సెషన్ ఇది. అండ్ 1v1 కొన్ని ర్యాలీస్ నేను యాడ్ చేస్తాను ఈ వీడియోకి. సో అండ్ ఆ ర్యాలీస్ గురించి కూడా నేను కొంచెం షార్ట్ ధరిచిపోయింది, టీషర్ట్ ధరిచిపోయింది, చుక్కలు పడుతున్నాయి మంచికి. ఫ్రెష్గా ఉన్నారనమాట. చెప్పండి మిస్టేక్స్ ఏంది? సో నేను బేసికల్లీ షార్ట్స్ ఆడినాక ఎక్కువగా ఫ్రంట్కి రావడానికి టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. సో స్మాష్ కొట్టిన వెంటనే ముందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నా. సో కొంచెం అపోనెంట్ కనుక నాకు ఆ షటిల్ని వెనక్కి పుష్ చేస్తే అది నాకు చాలా ఫాస్ట్గా వెనక్కి వెళ్ళిపోయింది. సో నేను తీయడం ఇబ్బంది అయింది. అదొక సో ఈ మిస్టేక్ మోస్ట్ ఆఫ్ ది సింగిల్స్ ప్లేయర్స్, డబుల్స్ ప్లేయర్స్ ఫేస్ చేస్తారు. ఎప్పుడంటే మనం కీ పెట్టిన తర్వాత మన అపోనెంట్ ఓవర్ ద హెడ్ పుష్ చేసినప్పుడు చాలామందికి ఇదే మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో దానికి ఎలా రెడీ ఉండాలంటే, మీరు మిస్టేక్ ఇప్పుడు ఒక షాట్ ముందాడిన వెంటనే మరీ క్లోజ్గా ఉండొద్దు. మీరు ఒక షాట్ ఆడి ఒక స్టెప్ వెనక్కి తీసుకోవాలి. అప్పుడు మీరు వెనక్కి పరిగెత్తడానికి కూడా ఈజీగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఎక్కువ బ్యాక్ హ్యాండ్ ఆడడానికి ట్రై చేస్తాం. బ్యాక్ హ్యాండ్ ఆడొద్దు. మీరు 100% బ్యాక్ హ్యాండ్ ఆడుతున్నారు. అది మెయిన్ మిస్టేక్ అది. ఇంకా ఒకటి ఫోర్ హ్యాండ్ డీప్ కార్నర్ అన్నీ చాలా కింద తీసుకుంటున్నాను. సో బేసికల్లీ అది నా షటిల్ ముందు నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి కూడా కొంచెం ఇంటర్సెప్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు. బట్ ఇంటర్సెప్ట్ చేయకుండా అది బాగా కిందకి వెళ్ళినాక కింద తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో దానివల్ల చాలా ఎర్రర్స్ వస్తున్నాయి. నీకు షటిల్ టైం అవ్వలేదు అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్ దగ్గర కూడా వెళ్ళదు. అండ్ నువ్వు క్లియర్ చేద్దామన్నా కానీ అది మిడ్ కోర్ట్లోనే లేసిద్ది. సో దట్స్ లైక్ వెరీ ఈజీ షాట్ టు యువర్ అపోనెంట్.
ఎక్కడ కావాలంటే అక్కడ స్మాష్ కొడతారు. సో సూర్య ఈజ్ నాట్ మై స్టూడెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ మై మోర్ దెన్ మై బ్రదర్. అండ్ దీంట్లో ఏంటంటే సూర్య వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ స్టేట్ టోర్నమెంట్, అప్కమింగ్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్స్ టోర్నమెంట్స్ మనకి జరగబోతున్నాయి అన్నమాట ఆంధ్రాలో. సో వాటి కోసం మేము ప్రిపేర్ అవుతున్నాము. వీ డోంట్ నో మేము గెలుస్తాము గెలవ అనేది సెకండరీ. వీ జస్ట్ వాంట్ టు గో అండ్ ట్రై. నాకు తెలుసు నేను ఫిట్ లేను, ఆయన ఫిట్ లేరు, ఇద్దరం ఫిట్ లేమని తెలుసు, బట్ వీ వాంట్ టు ట్రై. తప్పలేదు కదా ట్రై చేస్తే. సో అందుకని ఇది దానికోసం ప్రిపరేషన్ అవుతున్నాము. అండ్ తిను చేసే మిస్టేక్ 4 హ్యాండ్ డీప్ కార్నర్ ఎక్కువగా కింద తీసుకుంటారనమాట. మీకు ఇంటర్సెప్ట్ అది ఇదని బెంగళూరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు కానీ మీకు అర్థం కాదు, అంటే కొంతమందికి అర్థం అవ్వచ్చు. ఇంటర్సెప్ట్ అంటే యాంటిసిపేషన్ చేయలేకపోతున్నాడు, ముందే గెస్ చేయలేకపోతున్నాడు. అండ్ అది గెస్ చేయలేక ఏం చేస్తున్నాడంటే 4 హ్యాండ్ డీప్ వెళ్ళినప్పుడు పైన తీసుకోకుండా కింద తీసుకుని ఆడడానికి ట్రై చేయడం వల్ల ఎక్కువ మిస్టేక్స్ చేస్తున్నాడు. అవి చేసి నిన్న టోర్నమెంట్లో మింగపెట్టారనమాట. చేతికి ఈజీ టోర్నమెంట్ కాదనుకున్నారు. సేమ్ మిస్టేక్స్ ముందుకు పరిగెత్తడం వల్ల. అండ్ డిఫెన్స్ చేసేటప్పుడు కూడా సెంటర్లో ఉండరు, మరీ ముందుకు వచ్చేస్తారు. దానివల్ల ఎక్కువ మిస్టేక్స్ అయ్యి నిన్న టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్ జస్ట్లో పోయింది. ఆ క్వార్టర్ ఫైనల్స్ సెకండ్ సెట్లో తిని కానీ గెలిచుంటే థర్డ్ సెట్ 100% తిని గెలిచేవాళ్ళు. సో దానికి సంబంధించిన వ్లాగ్ కూడా నేను ఒకటి చిన్నది పెడతాను. అందులో నేను తిరగడమే ఉంటుంది, నా కోచింగ్ ఏముంటుంది, ఇంకేం ఉండదు, ఈయన ఉండడు. అండ్ సో అది ఈరోజు సెషన్ అయితే. సో మేము ఇంకా చేస్తాము, మేము అనుకుంటున్నాము ప్రతి సెషన్ ఇట్లా రికార్డ్ చేస్తే మీకు యూస్ఫుల్గా ఉంటుంది కదా, అందరికీ ఉపయోగంగా ఉంటుందని. సో సూర్యది గుడ్